వారెవ్వా అన్నంలోకి నాకైతే సైడ్ డిష్ అయితే సూపర్గా రెడీ అయింది. ఇలా ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ అనేది లేకుండా సూపర్గా పోవది. నాకైతే మస్తుకుంది. ఎందుకంటే నా సొంటోళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, సైడ్కి ఏదైనా ఒకటి ఉంటే కానీ అన్నం మంచిగా తినలేరు. ఇక అలవాటు మనం బయట అవి ఇవి అని కొనుక్కుంటూ ఉంటే మస్తు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా. అందుకనే ఇంట్లోనే ఉన్న వస్తువులతో మంచిగా తయారు చేసుకునే ఒక సైడ్ డిష్ కాంబినేషన్ అయితే దొరికింది. ఇక గదేకి ఆలుగడ్డలతోని ముందుగా అయితే ఆలుగడ్డలు అయితే తీసుకున్నా, మెత్త ఉడకబెట్టిన తర్వాత వాటిని ఇట్లా కొట్టేసిన, అంటే స్మాష్ చేయడం అన్నమాట. ఇక మొన్న తీసుకున్నా కానీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ గతి అయిపోయింది. ఇక దీంట్లోనే ఇంతంత ఉప్మా రవ్వ పోసిన, దాని తర్వాత గోధుమ పిండి పోసేసిన, అంటే కొంచెం మాత్రమే, ఎక్కువైతే కాదు, జస్ట్ మొత్తమే ఉట్టి ఆలుగడ్డలు ఉంటే బాగుండదు కదా అనేసి అనిపించింది. ఇక దాంట్లో ఇంకా మంచిగా హెల్దీ కోసము క్యారెట్, కొత్తిమీర, పుదీనా అవన్నీ పోసి కొంచెం నూనె పోసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే మంచిగా దగ్గరగా అయ్యేలాగా ఒక పిండి ముద్దలాగా చేసిన. ఇక దాని తర్వాత మురుకుల పావు ఉన్నది కదా, అదేనులా మడుగులు పోసే పావు ఉంటుంది కదా, ఇక అందులో పెట్టేసిన కథ మంచిగా క్లోజ్ చేసేసిన. ఇక ఒక్కసారి అయితే ట్రై చేసిన, అగ్గ వస్తాను ఇళ్ళకెళ్ళి తీసుడు కష్టమవుతుంది అనేసి సప్పుడేగా నూనె వేడి చేసిన దాంట్లోనే పోయి గిర్ర తిప్పుతూ ఉన్నా, మంచిగా పోసలుగా. అస్సలు నిజంగా చెప్పాలంటే అల్లకెళ్ళి తీసిన తర్వాత నాకైతే ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ ఉంటే చూడండి, ఓన్లీ ఆలుగడ్డతో చేసినాయి, అవి గట్లనే అనిపించింది. కాకపోతే అవి ముక్కలు ఉంటాయి, మన ఏమో మంచిగా అటు ఇటు అనుకుంటూ గుండ్రంగా షేప్స్ కూడా వచ్చేసినాయి. షేప్ ఎట్లుంటే ఏమున్నది ఇలా, మనకు తినడానికి మంచి టేస్టీ అలాగే హెల్దీ అనేది కావాలి కదా. ఇక అందులో మంచిగా క్యారెట్, కొత్తిమీర, పుదీనా మస్తుగా కాలేదు కదా. ఇక దీనితో ఆలుగడ్డ సువాసన అయితే మాత్రము ఇంకా సూపర్గా అయిపోయింది. ఇక మంచి టేస్ట్ దొరికింది.